మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో 2 నెలలుగా పెన్షన్లు ఇవ్వడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని బహుజన సమాజ్ పార్టీ నాయకులు బసిరెడ్డి సంతోష్ ప్రశ్నించారు. చిన్నచింతకుంట మండలం కేంద్రంలో ఇన్ఛార్జి లేక పింఛన్ పైసలు పంచడం లేదని మండిపడ్డారు. ఈ విషయంలో అధికారులను అడిగినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఉన్న పింఛన్ పైసలు ఇవ్వలేక పెంచి ఇస్తామని చెప్తున్నారు, కానీ ఇప్పటివరకు వాటిని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని బహుజన సమాజ్ పార్టీ నాయకులు బసిరెడ్డి సంతోష్ హెచ్చరికలు జారీ చేశారు. దాదాపుగా 1000 నుంచి 1200 మంది పెన్షన్లు ఉన్నప్పటికీ పరిస్థితిలో ఈరోజు మరి నవంబర్ నెల కావచ్చు, మరి డిసెంబర్ నెల పూర్తి కావచ్చు, మరి డిసెంబర్ నెలలో కూడా పూర్తి స్థాయిలో పెన్షన్లు ఇవ్వకుండా ఈరోజు కేవలం ఇక్కడ ఇన్ఛార్జ్ లేడనే ఒక నెపంతో ఈరోజు ఇక్కడ ఉన్న అధికారులు కూడా వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వకుండా దాదాపు 1000 మందిని ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి గతంలో 2021, 22 సంవత్సరం కావచ్చు, 23, 22 సంవత్సరం కావచ్చు, మరి ఆ సంవత్సరాల్లో దాదాపు లేట్ అయినటువంటి పెన్షన్లు కూడా ఒక 2 నెలల నుంచి 3 నెలల పెన్షన్లు కూడా గయాబ్ చేసిన కాలాలు ఉన్నాయి. మరి ఈరోజు అధికార పార్టీ కావచ్చు, మరి చేయుత పథకం అని చెప్పేసి ప్రజల్లో ప్రజాపాలన అని చెప్పేసి ముందు తీసుకుపోతా ఉన్నది. 4000 పింఛన్ ఇస్తామంది. అయ్యా, మాకు కావాల్సిన పింఛన్ ఇప్పుడు వచ్చే పింఛన్ యథావిధిగా ఇవ్వండి, వీలైతే దాన్ని పెంచి మరి మీ గొప్పదాన్ని చాటుకోండి. కానీ ఇప్పుడు ఇచ్చే పింఛన్లు కూడా మీరు సామాన్యంగా ఇవ్వకుండా మీరు తిరుగులాడుతూ ఉన్నారు. మరి ఇక్కడ చోద్యం చూస్తున్నటువంటి ఎమ్మెల్యే మరి ఇక్కడ కనీసం మండల కేంద్రంలో వచ్చి సమీక్ష నిర్వహించి ఎందుకు పింఛన్లు వస్తున్నాయని చెప్పి అడగాల్సిన పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.